పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకులు ఐతి సింహాచలం ప్రమాణ స్వీకారం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో డీసీసీపీ చైర్మన్ కోన తాతారావు, ఐతి సింహాచలం డైరెక్టర్గా చివరికి అవతారం ఉగ్గిన అచ్చిబాబు చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఏడాదికి 13 కోట్ల టర్నోవర్ గల పిఎస్సిఎస్ బ్యాంకును అభివృద్ధి చేసి 20 కోట్ల టర్న్ వరకు చేరాలని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఐతి సింహాచలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి దుస్సాలువలతో సన్మానించారు. మేము కలుసుకొని చాలా 2 దశాబ్దాల నుంచి కలిసి మిత్రులు. ఆయన స్వతహాగా ఇప్పుడు తనతో పాటు తనతో పనిచేస్తున్నటువంటి విధువులు కానీ లేదంటే తనతో భావించినటువంటి వ్యక్తులు వారు అంచెలంచెలుగా ఎదగాలనే ఆలోచనతో ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలనే ఆలోచన తపన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు బాగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కనుక. అంతేవిధంగా పోరాటం నా నియోజకవర్గంలో నా పార్టీ జెండా మోసినటువంటి మనుషులకి వారి గౌరవం లభించకపోతే నాకెందుకు గౌరవం అనేటువంటి వ్యక్తి. ఉదాహరణ చెప్తాం, ఆయన చెప్పినటువంటి విధంగా ఎక్కడైనా పని జరగదు వెంటనే అధికారి పని ఒకరోజు దాదాపు 6-7 నెలల పూట ప్రభుత్వం ఏదో కొన్ని కార్యక్రమాలు దాంట్లో నిర్దేశించినటువంటిది ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడే మాట చెప్తే ఆ పని చేయలేదని గన్మని నాకు అక్కర్లేదని 2 కోట్ల ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అనుకున్నది జరగాలని, అది దాని స్వార్థం గురించి కాదు. తను ఎన్నుకున్నటువంటి తన శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు, విధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి సంక్షేమాన్ని కట్టుబడి మనసు కనుక ఒక మంచి మనసుకి ఇవాళ ఈ పదవి ఇవ్వాలని అయితే సమాచారం. చాలా సంతోషం. ఇది మనకి పిఎస్సిఎస్ మన నియోజకవర్గానికి 3 ఉంటాయి. పెద్ద పిఎస్సిఎస్ ఎక్కువ వ్యవసాయం ఉన్న ప్రాంతం, ఎక్కువ టర్నోవర్ ఉన్నది సబ్బవరం. నేను గండిబాబ్జీ గారు ఒక 4 నెలల క్రితం 3 నెలల క్రితం ఇది మొదలైనప్పుడు నేనే ఆయనకి ఓపెన్ గా ఇద్దరు కూర్చుని ఏం చేద్దాం అనుకున్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవాలి. బీజేపీకి పిఎస్సిఎస్ మెంబర్స్ ఎవరైనా తక్కువ ఉండొచ్చు, ఉన్న 3 కాబట్టి ఇంకో దాంట్లో వాళ్ళని అకామిడేట్ చేద్దాం. మనిద్దరం 2 పార్టీలు తీసుకుందాం. సబ్బవరం ఒక పార్టీ, మిగతా చిన్నవి లంకిలపాలెం, పెందుర్తి ఒక పార్టీ. ఏది కావాలో మీరే తెలుసుకోండి అని చెప్పి నేను ఓపెన్ ఆప్షన్ బాబ్జీ గారికి ఇచ్చాను. ఆయన ఒక నిమిషం కూడా ఆలోచించకుండా సబ్బవరం నాకు కావాలి పెద్దది, పెందుర్తి, లంకిలపాలెం మీరు తీసుకోండి అన్నప్పుడు ఆ విధంగానే ఇద్దరం కలిసి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపించాం.